హైదరాబాద్లోని తెలంగాణ కళాభారతి అనగా ఎన్టీఆర్ స్టేడియంలో 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతోంది. ఈ నెల 9వ తారీఖున ఘనంగా ప్రారంభమైన ఈ పుస్తక ప్రదర్శన విజయవంతంగా కొనసాగుతోంది. 10 నుంచి 18వ తేదీ వరకు పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 365 స్టాళ్లలో అన్ని భాషలకు చెందిన లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని సమాచారం. ఇక ఇదే విషయంపై అక్కడి నుంచి మా ONTV న్యూస్ ప్రత్యేక ప్రతినిధి దేవా మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి దేవా. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం 365 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ 226వ స్టాల్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ చట్టం న్యాయం అనే మాసపత్రిక నిర్వాహకులు మనతో పాటే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ మాసపత్రిక వల్ల ఉపయోగాలు ఏంటి, సామాన్యుడికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ మాసపత్రిక ఉపయోగాలు ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి? అంటే ఇంతవరకు ఇంగ్లీష్లోనే వచ్చాయి. లా మీద కానీ, రాజ్యాంగం గురించి కానీ, లేకపోతే నిత్య జీవిత సమస్యల మీద డిఫరెంట్ యాంగిల్స్లో చట్ట ప్రకారం ఏ ఇష్యూస్ ప్రభావితమవుతాయి, ఇవన్నీ ఇంగ్లీష్లోనే వచ్చాయి ఇంతకాలం. ఇప్పుడు కొత్తగా తెలుగులో సామాన్య ప్రజలకు అవగాహన, చట్టం మీద అవగాహన కలిగించే ఉద్దేశంతో ఇవి తీసుకొచ్చారండి. మొదటిసారి ఇప్పటికి 1 year అయింది. తొలి వార్షికోత్సవ సంచిక ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చింది. ఇది తీసుకురావడంలో చాలా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మేము అన్ని కలర్ పేజెస్లో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్స్, నిత్య జీవితంలో మన అంశాలను ప్రభావితం చేసే చట్టాలు ఏమున్నాయి, మన సమస్యలను ప్రభావితం చేసే చట్టాలు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు రోడ్డు మీద పోతుంటే చట్టం పాటించకపోతే మీరు శిక్షార్హులు అవుతారు. రోడ్డు మీద ఇన్సిడెంట్ జరిగినా రోడ్ సేఫ్టీ యాక్ట్ వస్తుంది. హోటల్కి పోతే హోటల్లో ఫుడ్ యాక్ట్ వస్తుంది. ఇలాగా మేము దీంట్లో ఏంటంటే సామాన్య మానవులకు, సామాన్య ప్రజలకు వాళ్ళు నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు సంబంధించి, తర్వాత మన ఈ నిత్య జీవితంలో అంటే ఇప్పుడు సమాజంలో భార్యాభర్తల సంబంధాలు, విడాకులు ఎట్లా ఉండాలి, కోడలు ఎలా ఉండాలి, కొడుకులు ఎలా ఉండాలి, ఇలా ముఖ్యమైన అందరికీ ఈ పాలిటిక్స్తో సంబంధం లేదు. ప్రతి మనిషికి జీవితంలో ఎదురయ్యే సమస్యలను టచ్ చేస్తూ తీసుకొస్తుంది. ఇలాంటి మాసపత్రిక తెలుగులో రావటం, తెలుగు మీడియం చదువుకునే లా స్టూడెంట్స్కు, తెలుగులో ప్రాక్టీస్ చేసే లాయర్లకు, తెలుగులో జడ్జిమెంట్ రాసే, ఈ మధ్య తెలుగులో జడ్జిమెంట్ ఇచ్చే ట్రెండ్ కూడా వచ్చింది. సుప్రీంకోర్టు కూడా తెలుగులో లోకల్ లాంగ్వేజెస్లో జడ్జిమెంట్ ఇవ్వమని చెప్తుంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోనూ తెలుగులో జడ్జిమెంట్లు వచ్చాయి. హైకోర్టులే, రాజ్యాంగ కోర్టు అయినటువంటి హైకోర్టే తెలుగులో జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇది మా అల్టిమేట్గా సమాజ హితం, చట్టం ఉల్లంఘన జరగకుండా తీసుకోవడం. ఎక్కడైనా చట్టం ఉల్లంఘన జరిగి ఉంటే దాన్ని పసిగట్టి కోర్టుకు వెళ్ళడం. తర్వాత కన్జ్యూమర్ కోర్టు అంటారు, వినియోగదారుల హక్కులు రక్షణ కోసం కోర్టుకెళ్ళి పోరాటం. తర్వాత ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా అమలవుతున్నప్పుడు ఏమైనా పొరపాటు జరిగింది, దాని గురించి అసలు సమాచారం అడగడానికి అవకాశం కల్పించే సమాచారం, ఇవన్నీ మా మ్యాగజైన్లో ఉంటాయి. అంటే ఈ చట్టం న్యాయం అనే మాసపత్రికలో ప్రతి ఒక్క సెక్షన్ గురించి వివరంగా వివరించారా, లేదంటే షార్ట్ కట్ కాదు? వివరంగానే ఉంటుంది. ప్రతి ఈచ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ, సమాజంలో ప్రతి వర్గానికి సంబంధించిన ఏ ఇష్యూ అయినా, కోర్టు తీర్పు వెలువరించే ఏ ఇష్యూ అయినా ఏదో ఒక వర్గానికి సంబంధించి ఓన్ చేసుకునే ఇష్యూనే అయి ఉంటుంది. వివాహం, సంబంధ బాంధవ్యాలు, కుటుంబ బాంధవ్యాలు, ఇవే ప్రతి ఒక్కరికి ఈ ఇష్యూతో సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు లా స్టూడెంట్స్కి ఈ పుస్తకం చాలా వరకు ఉపయోగపడుతుంది. లా స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ వాళ్ళు చట్టం సంబంధించి అకాడమిక్ ఇంట్రెస్ట్ తోటి కూడా ఒక లా కోర్టు తీర్పులు, వినియోగదారుల హక్కులు, తర్వాత సమాచార హక్కే కాకుండా స్టూడెంట్స్, నాట్ టు స్పీక్ ఆఫ్ ఓన్లీ లా స్టూడెంట్స్, మిగతా సబ్జెక్టు చదువుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా వాళ్ళకు ఈ న్యాయ సంబంధం, చట్ట సంబంధం, రాజ్యాంగము, మిగతా విషయాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్ని క్విజ్ ప్రోగ్రామ్, క్విజ్ పేజీలు ఉండి పెడుతున్నాం. అవి కూడా విద్యార్థులను ఆకర్షించేవి. తర్వాత బాగా ఆసక్తి కలిగించే పుస్తకాలు ప్రతి నెల 2 పరిచయం చేస్తున్నాం.
అలాగే ఈ చట్టం న్యాయం అనే మాసపత్రికకు సంబంధించి ప్రస్తుతం అసిస్టెంట్ ఎడిటర్ గారు వెంకటరత్నం గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మాసపత్రిక ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అయింది? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? సరిగ్గా ఏడాది ప్రారంభించి అందరికీ ఏమిటంటే మామూలుగా సాధారణంగా ఈ లీగల్ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నారు. మామూలుగా విద్యార్థులకే కాదు, మామూలుగా కొంచెం చదువు వచ్చిన వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరికైనా అర్థమయ్యే భాగంగా ఉండాలని మామూలు వాళ్ళకి అర్థం కావాలి. తెలుగులో ఇప్పటిదాకా సుప్రీంకోర్టు లోకల్ లాంగ్వేజెస్లో తీర్పులు ఉంటేనే జనాలకు అర్థమైతే వాటిపై ప్రయోజనం ఏముండదు, కక్షిదారులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు అని ఎప్పటి నుంచో చెబుతాం. అయితే ఇటీవల కాలంలో 2-3 ఏళ్ల నుంచి ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా పట్టుదలగా అన్ని భాషల్లోకి ఈ తీర్పులు ఇవ్వాలని ఖచ్చితంగా ప్రతి కోర్టుని ఆదేశించింది. ఈ విషయంలో మన తెలంగాణ నేర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఈ మధ్య అంటే ఒకసారి వస్తే సరిపోదు. ఈ విషయం గారు శ్రీనివాస్ గారు ఆయన లాయర్, సహజంగా లాయర్. ఆయన ఎప్పటి నుంచి ఉంది ఆయన కళ అన్నమాట, తెలుగులో తీసుకురావాలి. ఆ ఉద్దేశంతో మీరు గమనించినట్లయితే 5-6 పుస్తకాలు మీరు ఒకసారి ఒక్కొక్క సమస్యను హైలైట్ చేస్తూ వచ్చాం. మహిళలు ఈ వరకట్న చావు, లేకపోతే ఇళ్లలో గృహహింస, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య, వీటికి ఈ రోజున ఏమంటుంది కొన్నింటికి ఆధారం దొరికితే కొన్ని ఇలాంటి విద్యార్థుల సమస్యలు పరీక్షలు కానీ వాళ్ళు ఏ రకంగా రైతులు అలాగే అంటే సమాజంలో ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళు అనేది అందరికీ సంబంధించినటువంటి సమస్యలు కూడా ఏదో ప్రతి అవి ఇవ్వడంతో లీగల్ ఇంప్లికేషన్ ప్రాధాన్యత ఉంది. ఇలాంటి విషయాలు గమనించి ఆ విషయాన్ని లాస్ట్ ఇయర్ మే సంచిక ఇది. దీంట్లో ఏంటంటే డేటాకి రక్షణ. ఈ డేటా అనేది ఈ మధ్య ఇంటర్నెట్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇంటర్నెట్ బాగా ప్రాచుర్యం పొందిన తర్వాత దీంట్లో మనకి తెలుసు, ఆఖరికి చదువు రాని వాళ్ళు కూడా సెల్ ఫోన్ వినియోగం ఎక్కువ వచ్చి రకరకాల అంటే వాళ్ళకి చేతనైన ఇదిలో వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే విద్యార్థులు అయితే విద్యార్థికి సంబంధించిన చూసుకుంటున్నారు, మామూలు వాళ్ళు అయితే ఎంటర్టైన్మెంట్ చూసుకుంటున్నారు. చదువు ఇది ఇంకా ఏదైనా ఈ బాగా చదువుకున్న వాళ్ళు అంటే వాళ్ళకి సంబంధించి ఇలాగా వీళ్ళు వాళ్ళని ఎవరికైనా సరే ఈ ఇంటర్నెట్ అనేది ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో వచ్చేసి అంచేత దాంట్లో ఈ ఇంటర్నెట్లో ఏంటి అసలు అంటే ఇంటర్నెట్ ఎంత పెరిగిందో, యూసేజ్ ఎంత పెరిగిందో, మోసాలు కూడా అంతలా బాగా పెరిగాయి. ఈ మోసాల నుంచి ఎలాగ రక్షించుకోవచ్చు? మనకి మన డబ్బులు లేదంటే మనకి ఎవరో ఫోన్ చేస్తారు, అదేదో నమ్మి మనం అది చేసేసరికి ఏమవుతుందంటే బ్యాంకులో మొత్తం మాయమైపోతుంది. అలాగే చేసేటువంటి మోసగాళ్ళు కూడా బాగా ఇంటర్నెట్ని ఉపయోగించుకుంటూ ఎక్కువ మోసాలు చేస్తారు. ఇలాంటి విషయాలు చర్యలు తీసుకోవాలి, ఏం జాగ్రత్త తీసుకోవాలి అనేది ఈ మెయిన్ దాంట్లో ఇవి కాక ప్రత్యేకంగా హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు, తర్వాత వినియోగదారుల కోర్టు తీర్పు, వీటిలన్నిటికీ ఈ రకమైనటువంటి తీర్పులన్నీ కూడా ప్రతి పుస్తకంలోనూ మీకు లభిస్తాయి అన్నమాట. అయితే ప్రతి నెల కూడా ఏదో ఒక సమస్య మీద ప్రత్యేక సమస్య ఉంటుంది. దానికి ఉక్కిడి పురాణంలో ఉండదు. దీనికి మొదలేంటి, ఈ సమస్య వస్తే ఎప్పటి నుంచి వచ్చింది, ప్రపంచంలో అసలు దీనికి ఆద్యం ఎప్పుడు వచ్చింది, మన కేవలం భారతదేశం ఒకటే ఉండదు, ప్రపంచంలో దీనికి మొదలు ఎప్పుడు, ఇది ఏ రకంగా డెవలప్ అవుతూ వచ్చింది, దీనికి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఇంతవరకు ఎలా పరిష్కరించవచ్చు, కోర్టులు ఏ రకంగా చెప్పాయి, విదేశాల వార్తలు, విదేశాల కోర్టులు కూడా ఏమేమి చెప్తూ వచ్చాయి అనే విశేషాలు కూడా దీంట్లో ప్రతి పుస్తకంలోనూ మీకు ఏదో రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. అందుచేత ఇది మామూలుగా చదువు వచ్చిన వాళ్ళు ఎవరికైనా కూడా అర్థమయ్యే పరిభాషలో తీసుకురావాలంటే మా ఎడ్యుకేషన్ సంకల్పం. దీనికోసమే అనే మాసపత్రికకు సంబంధించి
నుంచి ఇప్పటి వరకు ఎన్ని వెలువడ్డాయి, ఎన్ని విక్రయించారనే సమాచారాన్ని మార్కెటింగ్ మేనేజర్ గోపాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. మేము ఇంతవరకు కూడా దగ్గర 500-600 సబ్స్క్రిప్షన్స్ అమ్మామండి. తిరుపతి ఇక్కడ కూడా కలుపుకొని 500-600 సబ్స్క్రిప్షన్స్ అమ్మాము. చట్ట న్యాయం పుస్తకం మంత్లీ మ్యాగజైన్ ప్రజల్లోకి వెళ్ళి బాగా జనాదరణ పొందాలని మేము కోరుకుంటున్నాం. కెమెరామెన్ సుమన్తో దేవా 1 టీవీ న్యూస్, హైదరాబాద్.